నమస్తే, వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. కశ్మీర్ భారత్లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరపున 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఎంత క్రూరంగా చంపారంటే, నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి గారి ఇంటికి. ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు. 35 బుల్లెట్లు, 40 బుల్లెట్లు దింపారు తలలో, ర్యాపిడ్ ఫైర్ తోటి, ఆటోమేటిక్ గన్స్ తోటి. అంత దారుణంగా, క్రూరంగా చంపేశారు. యుద్ధం ఎప్పుడు ఇంకొక ఆయుధం పట్టుకున్నవాడితో చేస్తాం, కానీ నిరాయుధులైన ఎంత నమ్మకం లేకపోతే కశ్మీర్కి వెళ్తారు. 22-23లో దాదాపు 2 కోట్ల మంది వెళ్ళొచ్చారు. అది ప్రెసిడెంట్ పాలన ఉన్నంతకాలం ఇచ్చారు. మొన్న పాలన మారగానే అప్పటికి చాలాసార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు, రాజ్యాంగ పరిస్థితుల్లో. ఇంకా ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర చేతికి వెళ్ళిపోయిన పగ్గాలు, మళ్ళీ తీవ్రవాదులు విజృంభించి చాలా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు అందరూ. మీరు ఊహించుకోండి, మనందరం ఒక సాయంత్రం అంటే మనకి కశ్మీర్కి మనకి ఏంటి సంబంధం అనుకుంటాం. గ్లోబల్ విలేజ్ని మాట్లాడుతున్నాం, ప్రపంచాన్ని. అమెరికాలో చిన్నపాటి ఇన్సిడెంట్ జరిగితే దాని ప్రకంపనలు ఆంధ్రాలో కూడా ఉంటాయి. ఇట్స్ బికమ్ ఎ గ్లోబల్ విలేజ్. అలాంటిది దేశం సరిహద్దులు ఏమి జరిగినా, దేశం లోపల ఏమి జరిగినా దాని ప్రకంపనలు మనకు కూడా తగిలి తీరుతాయి. మేబీ ఒక సగటు మనిషిగా బతికే మనకి అంత అవసరం లేకపోవచ్చేమో, కానీ మామూలు మనిషికి అవసరం లేకపోవచ్చేమో, కానీ బీయింగ్ ఎ పొలిటికల్ పార్టీ, రీజనల్ పార్టీకి మనకు ఎందుకు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. మన సంబంధం నేను చెప్తున్నప్పుడు బిగినింగ్లో జాతీయ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉండేవాళ్ళు అందరూ నాతో. నీకు ఎందుకు ఇవన్నీ స్టేట్స్ విషయాలు చూసుకుంటే, స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కదా, స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నేషన్. కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్. అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి. కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ విల్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, కశ్మీర్ పేరు కశ్యప మహర్షి మీద వచ్చింది. అమర్నాథ్ టెంపుల్ కానీ, ఇక్కడి నుంచి కేరళ నుంచి కశ్మీర్కి శంకరాచార్య మఠం కానీ, తర్వాత మతాలు మారుండొచ్చేమో ప్రజలు, కానీ అందుకని మీరు దీన్ని చాలా బలంగా నమ్మాలి. ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అది మనకెందుకని అనుకోకండి. అందుకని దిస్ ఈజ్ జనసేన స్టాండ్. ఇది నేను బలంగా నమ్ముతాం, బలంగా ఆచరిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. మనం ఇవ్వగలిగేది ఏంటంటే, ఒక నాయకుడికి దేశాన్ని, ఒక చిన్నపాటి ఇంటిని నడపాలంటేనే కష్టం. ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని విభిన్నమైన సంస్కృతులు, ఇన్ని భాషలు, ఇన్ని పొలిటికల్ పార్టీస్, వీటన్నిటి మధ్య వైరుధ్యాల మధ్యలో ఒక ఏకాభిప్రాయంతో ఒక దేశాన్ని నడపాలి ఒక ప్రధానమంత్రికి అంటే ఎంత కష్టమైన పరిస్థితి అది. అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగేది చిన్నపాటి ఊతం అంతే, చిన్నపాటి ఆసరా. ఎక్స్ట్రా గొడవలు క్రియేట్ చేయకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడటం, అవసరమైన చోట భుజం కాయటం. యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నటసింహం నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2025 ఏడాదికి సంబంధించి కేంద్రం మొత్తం 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి అవార్డులను అందజేయగా నందమూరి బాలకృష్ణ పంచకట్టులో హాజరై అవార్డు అందుకున్నారు. శ్రీ నందమూరి బాలకృష్ణ కళా ఫిల్మ్ అభినయ్.
श्री సమాచార శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, దాతృత్వవేత్త సుధానగుంట రాఘవేంద్ర ప్రసాద్ మరియు ఆయన భార్య కళ్యాణి ప్రసాద్లను వారి దాతృత్వం మరియు సమాజానికి చేసిన సేవను ప్రశంసించారు. గుంటూరులోని జేకేసీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో అమెరికా నేవీలో లెఫ్టినెంట్ కమాండర్గా సేవలందించడం నుంచి హ్యూస్టన్లో బోధన వరకు డాక్టర్ ప్రసాద్ స్ఫూర్తిదాయక జీవితాన్ని మంత్రి ప్రశంసించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 9 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం ఈ దంపతులు ఇటీవల గుంటూరు ఇంపాక్ట్ ఫౌండేషన్ కు 4 కోట్లు విరాళంగా ఇచ్చారని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. ఇటీవల క్యాన్సర్ ఆసుపత్రికి మరో 10 కోట్లు కూడా విరాళంగా ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం మరియు ఇతర ప్రాజెక్టుల కోసం తమ విరాళాలను న్యాయంగా ఖర్చు చేస్తోందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమానికి అనేక మంది స్థానిక నాయకులు హాజరయ్యారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి P4 స్ఫూర్తిగా గుంటూరు పార్లమెంటు పరిధిలో 4 కోట్ల రూపాయలతోటి ఒక 9 కమ్యూనిటీ హాల్స్, ఒక్కొక్కటి 35 నుంచి 40 లక్షల రూపాయలతో ప్లాన్ చేశాం. దీనికి రాఘవేంద్ర ప్రసాద్ గారు, వారు డాలస్ వాస్తవ్యులు, గత 15 సంవత్సరాలుగా నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, విద్యావంతులు, డాక్టర్, ఎప్పుడూ తెలుగువారి గురించి సమాజం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. మొన్ననే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి 10 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి వ్యక్తి. వారు పుట్టింది ప్రకాశం అయినా కూడా గుంటూరు ప్రాంతానికి తప్పనిసరిగా ఇక్కడ మంచి జరుగుతున్నటువంటి ఒక నమ్మకంతో 4 కోట్ల రూపాయలు ఈరోజు దానం చేశారు. ఈ డబ్బులు ముఖ్యంగా ఈ కమ్యూనిటీ హాల్స్, ఎందుకంటే డబ్బున్న వారు, అగ్రవర్ణాల వారు ఎక్కడికైనా వెళ్ళి చేసుకోగలరు ఫంక్షన్స్ కానీ ఇంకోటి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్ వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంకో కార్యక్రమం చేయాలన్నా కూడా వేల రూపాయల ఖర్చు భరించలేనటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు తీసుకున్న 9 కమ్యూనిటీ హాల్స్లో 6 బీసీలకి, 2 ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి, 1 ముస్లిం కమ్యూనిటీకి మొత్తం 9 కమ్యూనిటీ హాల్స్ ఇస్తా ఉన్నాం. ఇందులో పొన్నూరు నుంచి 3, వడ్లమూడి, నంబూరు, మామిళ్లపల్లి, తాడికొండ 3, పెదపరిమి, పునుగుపాడు, రావెళ్ళ, ప్రత్తిపాడు 2, స్వర్ణభారతి నగర్ ప్లస్ ముస్లిం అండ్ ఎస్సీ కాలనీ, తర్వాత తెనాలి, అత్తోట. ఈ 9లో ఒక్కొక్కటి 40 లక్షల రూపాయలు పెట్టి 4 కోట్ల రూపాయలు పెట్టి కుదిరితే ఇంకో 10 కూడా వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా ప్రతి రూపాయి కూడా ఎక్కడా వేస్ట్ అవ్వకుండా ఇవి కట్టించి వచ్చే 6 నెలల్లో ఇవి కంప్లీట్ చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. మరొక్కసారి రాఘవేంద్ర ప్రసాద్ గారికి, కళ్యాణి గారి వారి వైఫ్కి కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతాం. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2న రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారని ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటు సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఏ దేశ ప్రధాని కూడా రాజధాని నిర్మాణ పనులకు రెండోసారి శంకుస్థాపన చెయ్యరని, అయితే జగన్ చేసిన దుర్మార్గాలు తెలుసుకుని నష్టపోయిన రైతులకి అండగా నిలవడం కోసం మళ్లీ వస్తున్నారని తెలిపారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మన కోసం ఆయన సమయం వెచ్చించి అమరావతికి వస్తున్నారని, ఆయన పర్యటన విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అమరావతి పర్యటన నేపథ్యంలో సోమవారం మంగళగిరి నియోజకవర్గం బేదపూడి రామాలయం సెంటర్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని పర్యటన విజయవంతం చేయాలంటూ రాజధాని రైతులకు దిశానిర్దేశం చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పాపాలు చేశారంటే అమరావతి విషయంలో రాష్ట్రం వెనకడిగేసింది, అంధకారంలో నెట్టేశారు. మంది ఒకరోజు 200 మంది మహిళలు వచ్చి మన జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారితో ఈ విధంగానే కూర్చుని వాళ్ళు ఆ రోజు ఎంతో బాధతోటి వాళ్ళు ఇచ్చిన భూముల గురించి, వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవాలనే ఆశ ఏ విధంగా ఉండిందో, ఈరోజు ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితి, చివరికి కౌలు ఇస్తామనే డబ్బు కూడా ఇవ్వకుండా రైతుల్ని మోసం చేశారే. దానికోసం కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉద్యమం చేస్తానంటే మరుసటి రోజు వేసేసారు డబ్బులు మీ ఖాతాల్లో. ఆ స్ఫూర్తితోటే మహిళలు కలిసిన రోజే, అదే రోజు రాత్రి మేము ఢిల్లీకి వెళ్ళి 3 రోజులు ఢిల్లీలో ఉండి అక్కడ నాయకులతోటి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా, చాలా తప్పు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మీకు బాధ్యత లేదా, మోడీ గారే వచ్చి శంకుస్థాపన చేశారు అమరావతికి, ఈ రోజున ఎట్లా ఈ విధంగా విధ్వంసం చేస్తుంటే మనం ఊరుకోగలుగుతాం.
మాకెంత బాధ ఉందో మీకు కూడా అంతే బాధ ఉండాలి. ఎవరో చేసిన ప్రచారం ఒక కులానికే ఉపయోగపడింది, ఒక వర్గానికే ఉపయోగపడింది, కొంతమందికే ఉపయోగపడింది అనే ఒక వితంతుల వాదన తీసుకొచ్చిన దానికి మనం తిప్పి కొట్టాలి, బాధ్యత తీసుకోవాలని చెప్పారు. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కొంచెం ఆలోచనలో పడి 2020 సంక్రాంతి కల్లా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ పొత్తులోకి వచ్చాం మనం. అదే మొట్టమొదటి అడుగు మనం ఆ రోజు వేసింది. ఎందుకంటే అదే మీ కష్టాలు మీరు నిలబెట్టిన కూటమి ఇది. ఆ రోజు వేసిన ఆ మొదటి అడుగు మనల్ని 2024 ఎలక్షన్లో ఇంత అద్భుతంగా మీ అందరూ కూడా ఓటేసి గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఏ విధంగా వీళ్ళిద్దరిని కలపాలని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం మర్చిపోబాకండి. దాని వెనుక మీ అందరి ఆలోచన, మీ కష్టం. ఈ రోజున అమరావతి అనే రాజధాని మనకి లేకపోతే అడ్రస్ లేనట్టు. మనకి ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, ఒక పేరు చెప్పుకోగలుగుతారు. మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కడున్నాం మనం? మొట్టమొదటిసారి కర్నూలు పెట్టారు, కర్నూలు నుంచి కొన్ని వ్యవస్థలు తీసుకొచ్చి గుంటూరులో పెట్టారు, గుంటూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ అన్నారు, హైదరాబాద్ నుంచి మళ్ళీ విడగొట్టి మళ్ళీ చివరికి మనం అమరావతిలో కొత్త రాజధాని నిర్మాణం చేసుకుందాం వచ్చాం. మీ అందరూ సహకరించారు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఈ విధంగా. 33,000 ఎకరాలు ఈ విధంగా భూసేకరణ అనేది అద్భుతమైన కార్యక్రమం. అది కేవలం మీరు నిలబడ్డారు కాబట్టి దయచేసి నేను చేతులు జోడించి మిమ్మల్ని నమస్కరించి చెప్తున్నాను, మీకు అనుమానాలు తెచ్చుకోబాకండి. అది సరైన రీతిలో మేము కమ్యూనికేట్ చేయలేకపోయాం. మరొక్కసారి 40,000 ఎకరాలు తీసుకుంటున్నారు, ఈ 33,000 ఎకరాలని మర్చిపోతారు, లేకపోతే అభివృద్ధి జరగదు అనే అపోహ మాత్రం మీరు దయచేసి ఉంచుకోబాకండి. నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన సమావేశంలో నేను ఉన్నాను. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, ఈ మాట కరెక్ట్గా కన్వే చేయలేదు మీరు. రాష్ట్రంలోని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పాలసీ దేశంలోని అత్యుత్తమ పాలసీగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక. ఆ విధంగా పాలసీ రూపకల్పన చేసేందుకు అధ్యయనం చేస్తున్నాం. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పరిశ్రమలు ఏపీకి తీసుకొచ్చి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లు డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ క్లస్టర్ల రూపకల్పన కోసం హోటల్ వివాంత సెమినార్ కార్యక్రమం జరిగింది. మే 2వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పర్యటన ఉన్న నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తుళ్లూరులో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ సభ జరిగే ప్రాంతాలన్నింటినీ డీజీపీ పరిశీలించారు. సిబ్బంది నుంచి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రధాని పర్యటనలో భాగంగా అదనపు పోలీస్ బలగాలు ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతాలు చేరుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 2,000 మంది పోలీస్ సిబ్బంది సోమవారం మంగళగిరితో పాటు అన్ని ప్రాంతాలకు చేరుకున్నారు. స్థానిక పోలీస్ యంత్రాంగం అదనపు పోలీస్ సిబ్బందికి వసతుల కల్పనలో నిమగ్నమైంది. మే 2వ తేదీ వరకు అదనపు పోలీస్ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ అమరావతి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. మన దాదాపు ఒక 5,000 ఫోర్స్ పెడుతున్నాము. ఇంకా కావాలా ఇంకా పెడతాము. అంటే ఇది స్టేట్ పండుగ, ఇది హ్యాపీ ప్రోగ్రామ్. సో హ్యాపీ ప్రోగ్రామ్ అందరికీ కన్వీనియన్స్ ప్రకారంగా ఇట్లా చేయాలా. సో దానికోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అట్లాగా మన పోలీస్ పర్సనల్ అట్లాగా బ్రీఫింగ్ కూడా ఇస్తున్నాము. అందరు వాళ్ళు
అందరూ ఇది భాగస్వామ్యం చేయాలా ఈ మన క్యాపిటల్. ఎస్పీజీ రేపు ESL చేస్తారు. సో తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకోరు, అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇట్లా ఏం చేయాలా. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్స్ మన ఆఫీసర్స్ కూడా ఉంటారు. సో దానికోసం వాళ్ళు రేపు వస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు 90% పూర్తయ్యాయని, ఇవాళ సాయంత్రానికి మిగతా పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వ విధ్వంసకర విధానాల వెళ్లే రాజధాని పనుల పునఃప్రారంభానికి ఇంత సమయం పట్టిందని మంత్రి అన్నారు. 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. మన అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి మే 2వ తేదీ భారత ప్రధాని గారు వస్తున్నారు. ఈవినింగ్ 3:25 యాక్చువల్గా వస్తారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ నోడల్ ఆఫీసర్గా వీరపాండ్యన్ గారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ 90% వర్క్ పూర్తి చేశారు. 90% వర్క్, మిగతా 10% కూడా వస్తాయి. వాళ్ళు ఈవినింగ్కి పూర్తి అయిపోతుంది. ఏదైనా 1 or 2 మిగిలితే రేపటికి పూర్తి అవుతుంది. ఏదైతే 2014-19లో రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలను ఒక్కటంటే ఒక్క చిన్న లిటిగేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశిస్తే దాని ప్రకారమే యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించారు. తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ ఏదైతే రోడ్లు 365 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, అంటే ఈచ్ రోడ్డు వెడల్పు 165 అడుగులు ఆల్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్లు రోడ్లు 1500 కిలోమీటర్లు. అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా అన్నీ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎలక్ట్రిసిటీ లైన్స్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎనీ కేబుల్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ చేయమని ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి టెండర్లు పిలవటం జరిగింది. 41,000 కోట్లకి వర్క్స్ టేకప్ చేసాం. ఆ వర్క్స్ శంకుస్థాపన కూడా ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాని యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. వర్క్స్ కూడా టేకప్ చేసి దాదాపు 5,000 కోట్ల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది వాళ్ళకి. ఈ విధంగా 2014-19లో ఈ వర్క్స్ టేకప్ చేసాం. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవడంతో గత ప్రభుత్వం 3 ముక్కలు ఆట ఆడుతూ, రాజధాని మీద 3 ముక్కలు ఆట ఆడుతూ ఈ యొక్క టెండర్లు క్యాన్సిల్ చేయాల. టెండర్లు క్యాన్సిల్ చేసినా మేము వర్క్ ఇమీడియట్ టేకప్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీవారి సేవ యొక్క నాణ్యతను మెరుగుపరిచి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ అధికారులు శ్రీ సత్యసాయి సేవా సంస్థ, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శించి అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ఆధారంగా శ్రీవారి సేవల్లో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. ఈ మార్పులు ఏప్రిల్ 30న కొత్తగా రూపొందించిన అప్లికేషన్ ద్వారా అమల్లోకి రానున్నాయి. ఆత్మకూరు పట్టణంలోని హెలీప్యాడ్ ను పరిశీలించిన అనంతరం ఇండస్ట్రియల్ పార్క్ ను, నెల్లూరు పాలెం ఎస్టీ కాలనీను, ప్రజావేదిక సమావేశం నిర్వహించే సభా ప్రాంగణాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కు మంత్రి ఆనం వివరించారు. ముఖ్యమంత్రి వచ్చే రూట్ మ్యాప్ ను, ఇక్కడి కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయమని స్థానిక అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. సభా ప్రాంగణాన్ని, ముఖ్యమంత్రి పర్యటించే మార్గాన్ని పోలీసులు నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. కొద్ది మార్పుల నేపథ్యంలో ప్రజావేదికను రవితేజ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేశారు. కార్యకర్తల సమావేశాన్ని గురుకుల పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమం గురించి మంత్రి ఆనం ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, మే 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మకూరుకు వస్తున్న నేపథ్యంలో ముందుగా హెలీప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఇండస్ట్రియల్ పార్క్ వద్దకు వెళ్లి అక్కడ కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారని మంత్రి అన్నారు. మేడే సందర్భంగా కార్మికులతో మాట్లాడి అనంతరం ప్రజావేదిక వద్దకు చేరుకుని సభను నిర్వహిస్తారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఉండి పూర్తి సమగ్ర నివేదికతో సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. మే 1వ తేదీ అంటే
కార్మికుల దినోత్సవం మేడే రోజు ఒక నిరంతర శ్రామికుడిగా నిత్యం శ్రమలోనే తను భవిష్యత్తును ఆలోచించుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మకూరు నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు వచ్చి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 ఎంఎస్ఎంఈ పార్కులని రాష్ట్ర నలుమూలల ప్రారంభించడానికి మన ఎంఎస్ఎంఈ పార్కులో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఎంఎస్ఎంఈ పార్క్ ఇవాళ కోట్లాది రూపాయలతో తయారవుతూ ఉంది. విద్యుత్ లైన్లన్నీ కూడా లాగుతున్నారు, రోడ్లు పూర్తయినాయి. త్వరలో నీటి సరఫరా పైప్ లైన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడే పరిశ్రమలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. పక్కనే జాతీయ రహదారి ఉంది కాబట్టి కేవలం ఒక జాతీయ రహదారే కాదు, మరొక 2 సంవత్సరాలు ఈ ఆత్మకూరుకు దగ్గర నుంచే తూర్పు కనుమలకు దిగువన రైల్వే మెయిన్ లైన్కి పడమర వైపున ఒక కొత్త రైల్వే లింక్ రాబోతుంది. అదే నడికుడి శ్రీకాళహస్తి ఎయిర్పోర్ట్ లైన్. దీనికి సంబంధించి ఇప్పటికే నడికుడి నుంచి లైన్ వేస్తూ పిడుగురాళ్ళ వరకు దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రకాశం నెల్లూరు జిల్లాల మీదుగా ఇది కాళహస్తి దగ్గర కలపడం జరుగుతుంది. దీనికి అవసరమైన భూసేకరణ కూడా మన జిల్లాలో చేస్తున్నాం. మన ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఒక 3 గ్రామాల్లో ఈ భూసేకరణ సమస్య ఉంది. అంటే సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ గారు మేము అందరం ఆలోచిస్తున్నాం. రైతులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలి. కాబట్టి దగదర్తి ఎయిర్పోర్ట్ వస్తే విమానాశ్రయం దగ్గర అవుతుంది. ఇప్పటికే 2 జాతీయ రహదారులు ఉన్నాయి మనకి. రైల్వే లైన్ బ్రాడ్ గేజ్ లైన్ వస్తే మరొక 3వ ప్రయాణ సౌకర్యం, అలాగే ఉన్నటువంటి పరిశ్రమలకు అవసరమైన సరుకుల రవాణా చేయడానికి కూడా వీలుగా ఉంది. మత్స్యకారుల సంక్షేమానికి వారి ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండ మండలం పాకల పల్లెపాలెంలో సోమవారం రాత్రి నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. కొండపై నియోజకవర్గంలో 1,556 మంది మత్స్యకారులకు 3,11,00,000 ఆర్థిక ప్రయోజనం కలుగుతోందన్నారు. గతంలోనూ మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. వేట సమయంలో చనిపోతే 5 లక్షల రూపాయల చంద్రన్న బీమా అందించామని, సబ్సిడీపై మోపెడ్లు, ఆటోలను ఇచ్చామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే పాకల గ్రామంలో 1,20,00,000 రూపాయల విలువైన అభివృద్ధి పనులను చేపట్టడమే దీనికి నిదర్శనమన్నారు. ఎన్నడూ లేని విధంగా ఆ కుటుంబాలకు ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా వేట నిషేధ సమయంలో చూస్తే 31 కేజీలు బియ్యం ఇచ్చేటువంటి వాళ్ళు. ఆ పరిస్థితుల నుంచి 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వేట నిషేధ సమయంలో లీన్ పీరియడ్కి 4,000 రూపాయలు మత్స్యకార వృత్తిని ఇవ్వడం జరిగింది. అది చరిత్రలో పెద్ద మొత్తం. ఆ తర్వాత బోట్లలో ఎవరైనా సముద్రానికి వేటపోయి చనిపోతే ఎవరు కూడా వాళ్ళకి చనిపోయి మృతదేహం తిరిగి వచ్చేంత వరకు కూడా ఎటువంటి రద్దీ వచ్చేది కాదు. అటువంటి పరిస్థితుల్లో చంద్రన్న బీమాని ప్రమాదం కింద పరిగణించి చంద్రన్న బీమా వర్తింపజేసి ఆ కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహకారం కూడా వేటకెళ్లి చనిపోయినటువంటి కుటుంబాలకి వచ్చి ఆదుకున్నది కూడా ఆ రోజునటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఒకసారి
బోటు ప్రమాదానికి గురైనప్పుడు ఆ బోట్ రిపేర్లకు కానీ రీప్లేస్మెంట్కి కానీ 14-19 ఇచ్చాం. తర్వాత ప్రభుత్వంలో అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. అదేవిధంగా మత్స్యకారుల కుటుంబాలకి ప్రత్యేకంగా విద్య కోసం 2018లో సింగరాయకొండలో మహాత్మా జ్యోతిరావు పులే ఫిషర్మెన్ మహిళా బాలికల యొక్క రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చాం. ఓళ్లపాలెంలో స్థలం కేటాయిస్తే గత ప్రభుత్వాలు ఆ స్థలాన్ని ఇళ్ళకన్నారు, ఇల్లు కట్టుకోలేదు. స్కూల్ మాత్రం ఇప్పుడు కూడా ఆ రోజు టంగుటూరులో తాత్కాలిక ఇంకా ఇరుగదులు నడుస్తూ ఉంది. దానికోసం ఇప్పుడు పాత సింగరాయకొండ కట్టింగ్ దగ్గర 6 ఎకరాలు 7 ఎకరాలు 6 ఎకరాలు స్థలం కేటాయించే, పాత హైవే పక్కనే కేటాయించే, పిల్లలకి ఊరు మధ్యలో ఉండే విధంగా స్థలాన్ని మన గౌరవ కలెక్టర్ గారు కేటాయించడం కూడా జరిగిందంటే ఈ అభివృద్ధికి ఆ రోజు స్కూల్ కేటాయిస్తే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మనం సైట్ కేటాయిస్తున్నాం అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇంకో విషయం తీసుకుంటే ఇందాక శేఖర్ గారు చెప్పారు, ఈ ప్రాంత అభివృద్ధి మా పెద్ద ఆయన దామచర్ల ఆయన గారు 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిడ్జ్, ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పాను, అది మనం రిసీవ్ చేసుకున్నది బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిడ్జ్ అండి. ఆ బ్రిడ్జిని ఆ రోజు పెద్ద ఆయన దామచర్ల ఆయన గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిర్మాణం చేశాం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మీరు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాల వల్ల ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలు కూడా ఇవాళ సంవత్సరంలోపు కాలపరిమితి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సంవత్సరంలోపు కాలపరిమితి ఉన్నప్పటికి కూడా ఎందుకు ఈ ఎన్నికల్లో అక్రమాలు చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, ప్రలోభ పెడతా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నా. ఏవి ఎన్నికల ఫలితాలతోనే రాష్ట్ర భవిష్యత్తు లేకపోతే రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏదో తారుమారవుతుందని ఏ ఒక్కరు కూడా భావించరు కదా. అయినా ఎందుకు మీకు ఈ తాపత్రం అని అడుగుతూ ఉన్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ఎన్నికల్లో సింబల్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన ఫ్యాన్ గుర్తు పైన గెలిచి మున్సిపల్ చైర్మన్లుగాను కార్పొరేషన్ మేయర్లుగాను ఇవాళ పదవుల్లో కొనసాగుతూ ఉంటే, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగాను పదవుల్లో కొనసాగుతూ ఉంటే వాళ్ళని ఎందుకు దించాలనే ప్రయత్నం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూసి అనేక మంది పెద్దలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎన్నికలు కొత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి, మండల ప్రజాపరిషత్ ఎన్నికలు జరిగాయి, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. కానీ ఎక్కడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అక్రమ మార్గాన గెలవాలనే ఆలోచన కానీ తలంపు కానీ ఎక్కడైనా చేశామా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను ప్రజానికానికి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా కూడా చెవిటివాడు ముందు శంఖ ఊదినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి నేతలు కూటమి ప్రభుత్వం ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే నేను ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు జరిగితే తెలుగుదేశానికి 18 సీట్లు వచ్చాయి కౌన్సిలర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 16 సీట్లు, 2 సీట్లు ఇండిపెండెంట్లు గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన కానీ ఒక్కసారి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పారు, మనకి ప్రజలు సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో దయచేసి ఎక్కడా కూడా ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు. రాజకీయం పేరుతో సీఎం చంద్రబాబు సాగిస్తున్న వికృత క్రీడను క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులపై ఉందని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు. పార్టీ ఆలోచనలు, పార్టీ విధానాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో
ప్రత్యర్థులకు ధీటుగా వాళ్ళ దీనికి మించి ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఉంటాం కదా, జరుగుతుండగానే చర్చ జరుగుతుండగానే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకెళ్ళాలి, ఒక మీడియా ప్రతినిధిలాగానో లేక అనలిస్ట్ లాగానో కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా, రాజకీయ కార్యకర్తలాగా ఈ మెళుకువలన్నీ అవగాహన చేసుకొని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి, అందులోనూ మీడియానే నమ్ముకొని దాని ద్వారానే ప్రజలను భ్రమలో పెట్టే దురాలోచనలు చేయగలిగిన ప్రత్యర్థితో మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి దాని ప్రాధాన్యత మరింత పెరిగిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారుతున్న దానికి మనం ట్యూన్ చేసుకోవడం ద్వారా కానీ ప్రత్యేకంగా ఈరోజు ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. మెరుగ్గా మరింత మేలైన రీతిలో ఎట్లా డెలివర్ చేయగలమని మీరు అవగాహన చేసుకోవడానికి ఇది కొంతవరకు ఉపయోగపడిన ఫర్దర్ ఇలాంటివి మళ్ళీ కండక్ట్ చేసుకుంటూ మనం పోయి దీన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవడము, లేక మనకు సంబంధించిన ఆలోచనలు ఇంకేమైనా కొత్తవి ఉంటే విధానాలకు సంబంధించినవి కానీ వాటిని మీకు ఎప్పటికప్పుడు పంపడం, ఏదైనా ఆన్లైన్ ద్వారా మీకు లేదా ఇక్కడికి పిలిపించడం ఫిజికల్ దీనిల ద్వారా కూడా చేయొచ్చు. అంటే ఒక జర్నలిస్ట్ దగ్గర నుంచి ఈ వైపు టేబుల్కి ఇటువైపు నుంచి చూస్తే ఒక పొలిటికల్ పార్టీకి అవసరమైన వీటన్నిటిని దానిలను పొలిటికల్గా డెలివర్ చేసే రకంగా పార్టీ దీంట్లో ఒక టీంను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి తగినట్టు సోషల్ మీడియా టీం కూడా లీడ్ చేస్తున్న వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళందరూ కలిసి ఒక గైడింగ్ ఫోర్స్ లాగా ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేసి ఫీల్డ్లో తీసుకుపోవాల్సిన వాళ్ళల్లో రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు అయితే ఇక్కడే ఉంటారు, అనుబంధ సంఘాల రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు కూడా డైరెక్ట్ టచ్లో ఉంటారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చి అదే చేతిలో ఆయుధం అయ్యాక ప్రతి వ్యక్తి తను ఒక ఒపీనియన్ మేకర్ అవుతున్నాడు, అంటే ఒక ఒపీనియన్ తయారు చేయగలుగుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు వాళ్ళ కెపాసిటీని బట్టి. దానికి ఎవరో మనం పదవి ఇవ్వాల్సిన అవసరమో ఇంకో పార్టీలో పదవి కూడా అవసరం రావట్లా. నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామ సమీపాన వేంచేసి ఉన్న శ్రీ వీరన్న స్వామి ఈ స్వామి వారి జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పండుగ జాతరను ఘనంగా జరుపుకుంటారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే గొప్ప దేవుడు అని సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి వేలాది మంది ప్రజలు వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.